హాయ్ అండి. ఈరోజు ఎగ్ మినప దోశ చేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ను పగలగొట్టుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశ పిండితో దోశ వేయాలి. మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దోశ పైన వేసి స్ప్రెడ్ చేయాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ మినప దోశ రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి.